దరువు సంస్థ అప్పటికే మాకు మంజీరా రచయితల సంఘం యొక్క ప్రభావం మా మీద ఎక్కువ ఉన్నది. మా గురువు నందిని సిద్ధారెడ్డి సార్, మేము డిగ్రీలో సిద్దిపేట కాలేజీలో ఉన్న టైంలో చాలా సమావేశాలు జరుగుతూ ఉండే. మాకు ఆ సమావేశాలకు మమ్మల్ని పిలవడము, మేము ఆ సమావేశాలు వింటూ ఉండడము. అట్లనే కాలేజీలో వివిధ కార్యక్రమాలు జరిగినప్పుడు సారు సాంస్కృతిక పోటీలు, సాహిత్య పోటీలు పెడుతుండే. అట్లా మమ్మల్ని ఎంకరేజ్ చేయడము. మాకు ఎక్కువ ఈ కల్చరల్ మీద ఎక్కువ మక్కువ ఏర్పడ్డది. ఈ సభలకు సమావేశాలకు వెళ్తున్న టైంలో 98-99 టైంలో మేము డిగ్రీలో ఉన్నాం. అప్పుడు ఏమైపోయిందంటే మంజీరా రచయితల సంఘం యొక్క ప్రభావంతో వాళ్ళు రకరకాల సమావేశాలు పెడితే మనం విద్యార్థులుగా మనం ఎందుకు ఒక టీంగా ఉండకూడదు అని చెప్పేసి మాకు అనిపించింది. అప్పుడు అనిపించి దరువు కళా బృందం అనేటువంటి ఒక సంస్థను, అప్పటికే చాలా పేర్లు అనుకున్నాం. మిత్ర బృందం అంతా ఒక రూమ్లో కూర్చొని మేము సిద్దిపేటలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇది రకరకాల పేర్లు అనుకున్నాం. కానీ అన్ని పేర్ల కంటే సూటబుల్గా ఒక శబ్దాన్ని వినిపించేటట్లుగా, శబ్దం అర్థమయ్యేటట్లుగా దరువు అనేది అద్భుతంగా ఉన్నది. ఇది ఒక డప్పు నుంచి వచ్చే శబ్దంగా దరువు కనబడుతుంది. కాబట్టి దరువు కళాబృందంగా పెట్టుకుందామని చెప్పేసి ఆ దరువు అనే సంస్థను పెట్టుకొని 99 డిసెంబర్ 20వ తారీఖు రోజు మొదటి సభ మేము ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఎంత పెద్ద ఎత్తున ఘనంగా చేసినామో ఆ ఘనంగా చేయడానికి పురుడు పోసిన గడ్డ సిద్దిపేట గడ్డ. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ ఆడిటోరియం వేదిక మీద మా టీం అంతా కూడా, విద్యార్థులందరూ కూడా డప్పులు. మేము ఏం చేసినామంటే చదువుకునే మేము అందరం బ్యాచ్ ఉన్నాం కదా, దీంట్లో మా ఎస్టీ సోదరులు ఉన్నారు. అవి మొత్తం మనం లంబా నృత్యం చేయాలరా భయ్, మీరు అందరూ కూడా లంబా డ్రెస్సులు, వాళ్ళు అట్లా ఆర్గనైజ్ చేసారు. ఇట్లా డప్పులు, తర్వాత కోలాటం, ఇట్లా అన్ని రకరకాల కళారూపాలు. తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతులు ఏవైతే ఉన్నాయో వాటిని పారదోలేందుకు, మనం సమాజాన్ని చైతన్యం చేసేందుకు ఇట్లా ఉండాలని చెప్పేసి మహనీయుల బాటలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఇలా ఈ ఆలోచన విధానాన్ని ముందు తీసుకొస్తూ ఏర్పాటు చేసినటువంటి సంస్థ దరువు కళా బృందం. అయితే దాని తర్వాత మొదటిగా ఏప్రిల్ 14 వస్తుంది. అప్పుడు ఏప్రిల్ 14 అంటే 2000 సంవత్సరంలో ఏప్రిల్ 14 రోజు మేము ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం. కాబట్టి ఈ కళాబృందం ఏర్పడగానే మా స్కాలర్షిప్లు అందరం జమ చేసుకుని, మాకు డబ్బులు ఎక్కడి అప్పుడు పైసలు లేవు కదా, ఈ స్కాలర్షిప్లు అందరం వేసుకొని ఆ స్కాలర్షిప్లతోటి ఫస్ట్ రికార్డింగ్ దళిత రత్నాలు అనే ఆడియో క్యాసెట్ మేము రికార్డ్ చేసినాము. దరువు కళా బృందం నుంచి రికార్డ్ చేసినాము. దాంట్లో 6 పాటలు మేము ఇక్కడ అమృతవాణి స్టూడియో ఉంటుంది, అది 2 ట్రాక్ స్టూడియో అన్నట్టుగా. అది ఎట్లా అంటే ఎక్కడ తప్పు అయినా మళ్ళీ మొదటి నుంచి వాడాలి. ఇప్పుడంటే చాలా అప్డేట్ వర్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏది రికార్డ్ చేసినా గొంతు సరిగా లేకున్నా కూడా దాంట్లో మిక్స్ చేయొచ్చు, పాట రాకున్నా కూడా మంచిగా వాడినట్టుగా చెప్పొచ్చు. అప్పుడు అట్లా కాదు, ఒక తబలా మిస్టేక్ పోయినా మళ్ళీ మొదటి నుంచి కొట్టాలా, ఒక అందరు పాడాలి, కోరస్ లో ఎవరైనా మిస్టేక్ పడినా మళ్ళీ అందరు పాడాలా. అట్లా 2 ట్రాక్ రికార్డింగ్ లో అమృతవాది స్టూడియోలో చేసినాము. దాంట్లో బాగా హైలైట్ అయిన పాట మా కుంట సినిమా అన్న పాట, దండమో మా దినబంధులకు భీమసేన రాసిన పాట. తర్వాత హైలైట్ అయిన పాట మంచి మంచి మల్లెలేరి పాట, అది నేను రాసిన పాట. అంటే ఈ మహనీయుల మీద ఈ మొత్తం ఈ సమాజానికి చేరవేయాలి మహనీయుల చరిత్ర అని చెప్పేసి అట్లా. తర్వాత ధరణిలో సిరిలను అన్ని కులాలకు సంబంధించినటువంటి అంశం దాంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఈ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళం ఎవరైతే ఉన్నామో ఒక లైన్ అనుకున్నాం. మేము ఏమనుకున్నామంటే అసలు ఈ కింది కులాలన్నీ కూడా ఉన్నత వర్గాలు కాకుండా మిగతా నిమ్న వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ అణగారిన వర్గాలకు ప్రతి కులానికి ఒక కళ ఉన్నది. కానీ ఈ కళల్ని ఎట్లా చూస్తున్నారంటే ఈ సమాజం అంతా కూడా ఇవి అడుక్కునే కళలు, ఇవి యాచక వృత్తికి సంబంధించిన కళలు అన్నట్టుగా చూస్తున్నారు. అసలు అడుక్కునే కళలు ఎందుకు కావాలి? అడుక్కునే కళలు కావివి, ఈ సమాజానికి పట్టిన తుప్పును కడుక్కునే కళలు అని చెప్పేసి ఒక స్లోగన్ రాసుకొని దరువు సంస్థ మీద ఒక సాంగ్, టైటిల్ సాంగ్ రాసుకొని ఆ రోజు ఆ దరువు సాంస్కృతిక వేదిక ఏర్పడే రోజు మొదటి రోజు ఆ పాటతో ప్రారంభించుకొని డప్పును పెట్టినాము. మా కళాశాల ప్రిన్సిపాల్ ఉండే ఆ సారం తీసుకొచ్చినాము, మా సిద్ధారెడ్డి సారం తీసుకొచ్చినాము. మా జింక జువ్వన్న పోచనని సిద్దిపేటలో పెద్ద మాదిగైన డప్పు, అంటే డప్పు కదా మాకు సాంస్కృతికంగా ఇండికేషన్. కాబట్టి ఆ డప్పును, తోలు డప్పు తీసుకొచ్చి అది ముందు పెట్టి అందరూ జ్యోతి ప్రజ్వలన వివిధ రకాల ఫోటోలు చేస్తారు కదా, మాది ఒక సాంస్కృతిక సంఘం కాబట్టి మా నిషాన్ డప్పు కాబట్టి ఆ డప్పును పెట్టి డప్పుకే జ్యోతి ప్రజ్వలన చేసినాం. జ్యోతి ప్రజ్వలన చేసి ఆ జువన్న పోచన్న పెద్ద మాదిగకు ఆయనకు సన్మానం చేసి ఆయనతో ఫస్ట్ దరువు వేయించినాం, డప్పు కొట్టించినాం. దాని తర్వాత ఈ దరువు పాట అందుకున్నాం. నేను దరువుని నడిపించ దరువుని
నేను రాని సరిగమలే రాని దరువుని నేను లేని పదనిసలే లేని దరువుని నేను దరువుని నడిపించ దరువుని నేను రాని సరిగమలే రాని దరువుని నేను లేని పదనిసలే లేని దరువుని ధరణిలో నగిరుల నడుమ బండరాళ్ళ రాపిడిని ధరణిలో నగిరుల నడుమ బండరాళ్ళ రాపిడిని ఆకలిచే అరచిన ధ్వనికే కల పిలుపే బాని నేను దరువుని నడిపించ దరువుని నేను రాని సరిగమలే రాని దరువుని నేను లేని పదనిసలే లేని దరువుని. ఇట్లా ఈ పాటలో చివరిగా ఒక లైన్ ఉంటది, ఏండ్ల నుండి ఏగుతున్న తండ్లాటల సప్పుడుని ఏలే రాజ్యాల కొరకు ఏగుతాను ఇప్పుడుని అనేటువంటి ఒక లైను దాంట్లో వస్తాయన్నమాట. ఇది అంటే ఒక అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక ధిక్కార స్వరంగా ఈ దరువు నిలబడాలని చెప్పేసి ఆ రోజు అనుకుని ఆ పాట మేము ఆ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అసలు కాలేజీలో ఉన్న విద్యార్థులందరూ ఎంత సంతోషంగా, అంటే మన కాలేజీలో ఒక విద్యార్థులే చేసుకుంటున్నారు కదా అని చెప్పి మా సార్లు కూడా మా లెక్చరర్లు కూడా చాలా రాలే 99 డిసెంబర్లో, అది మేము యూనివర్సిటీకి వచ్చింది 2000లో. అట్లా దరువు కళా బృందం ఆ తొలినాళ్ళలో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీడీఓ ఉన్నాడు రాము అని, తర్వాత ఎక్స్ సర్పంచ్గా ఉండే వాళ్ళన్న లక్ష్మణ్ అని, రమేష్ పోతరాజు రమేష్ అని ఇంకొక రమేష్ ఉంటుండే, తర్వాత కుంటశ్రీను ప్రధానంగా మాతో పాటు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా దండమో మా దీనబంధులకు అనే పాట చాలా పాపులర్ అయిన పాట, అది కుంటశ్రీను వాడిన పాట. అట్లా మేము ఒక టీమ్గా కొంతమంది మీ టీమ్గా ఉండేది ఆ తొలినాళ్ళు. తర్వాత దేవేందర్ నాయక్ అని ఎస్టీ, తర్వాత బంగారయ్య అని ఉండే, ఇట్లా మాకు హాస్టల్ ఉండే. తర్వాత శంకర్ అని ఉండే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తా ఉన్నాడు. తర్వాత కాలంలో మా రమేష్ దరువు రమేష్, అలాగే ఇప్పుడు ఒక ఎస్ఐ ఉన్నాడు ఒక మిత్రుడు. ఇట్లా రకరకాల వృత్తులలో తర్వాత సిద్ధంకి యాదగిరి ప్రధానంగా ఆయన కవి రచయిత. మేము ఈ సాంస్కృతిక సంఘానికి ఒక ఇరుసులాగా కవిత్వాన్ని ఒక ఇరుసులాగా నిలబెట్టిన వాడు సిద్ధంకి యాదగిరి, మేక కనకన్న. ఇట్లా మాకు మంచి టీము, బ్రహ్మాండమైన టీం అప్పుడు ఉండే. ఇప్పటికి కూడా వాళ్ళు వివిధ వాళ్ళకి సంబంధించిన పనులలో ఉన్నారు. సిద్ధంకి యాదగిరి రాసిన మాతోవ్వ అనే పుస్తకాన్ని, మాతోవ్వ అసలు మా లైన్ ఏంది అని చెప్పడంలో మాతోవ్వ అనే ఒక పుస్తకం, కవిత్వం పుస్తకం ఉండే. అది ఫస్ట్ దరువు ప్రచురణల ద్వారా మేము దాన్ని రిలీజ్ చేసినాం. దళిత రత్నాలు ఫస్ట్ ఆడియో క్యాసెట్, మాతోవ్వ ఫస్ట్ పుస్తకం. ఇక దాని తర్వాత వచ్చిన తర్వాత మన యూనివర్సిటీకి రాగానే అంజన్న కలవడము, గజ్జల మూత, రకరకాల క్యాసెట్లు, రకరకాల పాటలు, కొట్లాట, మొత్తం ఈ నిమ్న వర్గాలకు సంబంధించిన అన్ని. మా అంజన్న ఒక పాట పాడతాడు, అది తెలంగాణకు తల్లికి సంబంధించిన ఒక పాట. అయితే యాక్చువల్లీ నేను 1996-98 నాది డిగ్రీ అక్కడ. అంటే దరువు కళా బృందం కంటే ముందు, అంతకుముందు నేను యాక్చువల్లీ ఈ జానపదాలు పాడేవాడిని అనమాట. అప్పుడు అత్తరు సాయబు మంచోడాని ఉత్తరం వచ్చింది, ఉత్తరం వేసిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మో, అత్తరు సాయేబో రారా అందగాడారా అని పాటలు పాడుతున్నాను నేను జనరల్గా. వీళ్ళు వచ్చిన తర్వాత నాకంటే వీళ్ళు 1 year జూనియర్ అక్కడ. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి సంఘం పెట్టడము చేయడము చేసిన తర్వాత నేను కూడా అరే నేను పాట కానీ మంచి పాట కానీ మంచి జానపదాలకి పరిమితం ఎందుకు కావాలి, నేను కూడా సమాజం వైపు రావాలి కదా, సమాజం నేను కూడా పాడాలని చెప్పేసి వీళ్ళు తీసుకున్న ఏదైతే క్యాసెట్ చేసినారో వీళ్ళు అమృతవాణిలా, అలా నాకు ప్రధానంగా నచ్చి పాడుతున్న పాట ఏంటంటే దప్పులు దప్పులు రో నా మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య, డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో నా మామా నాగులయ్య, జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య మోగుతున్నాయి రో ఓ మామా నాగులయ్య, జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో నా మామా నాగులయ్య, డప్పులోయ్ ఉయ్యాల దరువులోయ్ ఉయ్యాల డప్పులోయ్ ఉయ్యాలో దరువులోయ్ ఉయ్యాలో దోపిడి దోల ఉయ్యాలో గుండెల దురవెయ్యాల, డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య, డప్పులు డప్పులు రో ఓ మామా నాగులయ్య జోడా డప్పులు రో ఓ మామా నాగులయ్య. ఆ విధంగా నేను ఉస్మానియా యూనివర్సిటీకి 1 year ముందు వచ్చిన తర్వాత ఎల్లన్న ఎప్పుడైతే వచ్చిందో మేము ఇద్దరం కలిసి చేసి జెండా కవుల్లాగా అప్పుడు మేము పాడుతున్నప్పుడు డిసి రెడ్డి మామ ఓ డిసి రెడ్డి మామ నీ గోసి ఊడగొడతామో డిసి రెడ్డి మా, అప్పుడు అట్లా స్టార్ట్ అయిన తర్వాత అసలు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం పోయి ఎక్కడ చూసినా కానీ ఏ ఉద్యమం వచ్చినా, ఏ సెమిస్టార్ ఉద్యమం వచ్చినా, ఇంగ్లీష్ ఉద్యాన ఉద్యమం వచ్చినా, ఏది వచ్చినా కానీ మేమే ముందుంటున్నాం అనమాట. అంటే వీళ్ళు ఎవరు అంటే దరువు బ్రదర్స్ అంటుంటారు అనమాట. దరువు వెళ్ళన్నా దరువు అంజన మేము అక్కడ ఏగి
గెస్ట్ హౌస్ కాడ కానీ మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కాడ కానీ ఒక్కసారి పాట పాడినామంటే ఇక్కడ వందల మంది అట్లా కూర్చొని వినేదన్నమాట. అంటే అట్లా మాకు దరువు అనేది మాకు ఒక ఎట్లాంటి ఒక గుర్తింపు లాగా అయిపోయింది అనమాట. ఏడికి పోయినా దర్వాంజన దర్వాలని వెళ్ళాలని అప్పటి నుంచి మొదలైనటువంటి ప్రస్థానం స్టిల్ 25 years. నేను చాలా సార్లు మీడియాలో చెప్పిన మా అమ్మ నాయన పెట్టిన పేరు ఎల్లయ్య, నా ఇంటి పేరు బొడ్డు, బొడ్డు ఎల్లయ్య. కానీ సాంస్కృతికంగా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ రావడం చాలా మంది అన్నారు, ఏ పేరు మార్చుకోనా పేరు మార్చుకోనా అని చాలా సార్లు చెప్పారు. నేను పేరు మార్చుకుంది మా అమ్మ నాయన పెట్టిన పేరు, అది మా అవ్వయ్య పెట్టిన పేరు. ఆ పేరుకు పేరు తీసుకురావాలి కానీ ఆ పేరు మార్చుకోవడం ఏందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అట్లా ఎల్లయ్యనే ఉండే. కానీ నేను విద్యార్థుల టీం కదా మాది, కాబట్టి మేము సాంస్కృతిక సంఘం పెట్టగానే వచ్చిన వాళ్ళందరూ జూనియర్లు అవుతారు కదా, వచ్చిన వాళ్ళందరూ అన్నానుడు పెట్టడం, ఎల్లన్న అనడం వల్ల అట్లా ఎల్లన్నగా స్థిరపడ్డది. నాకంటే 40 సంవత్సరాల పెద్దోళ్ళు కూడా నన్ను ఎల్లన్న అని పిలిచే పరిస్థితి వచ్చింది. అంటే పేరు అది ఎల్లన్న, అంటే నన్ను అన్నానాలని కాదు, ఎల్లన్న ఏ ఎల్లన్న అంటే వాళ్ళని సాంస్కృతిక వేదిక నుంచి ఉన్నారు కదా వాళ్ళు దరువు ఎల్లన్న అన్నట్టుగా అట్లా పేరు స్థిరపడిపోయింది. ఇప్పుడు అంజన తన ఇంటి పేరు నాది ఏంటంటే యాక్చువల్లీ నా పేరు కంచోజు అంజయ్యచారి. అంటే నేను ఒక విశ్వకర్మ కమ్మరి కులం నుంచి వచ్చినప్పుడు ఒక బిడ్డను. కాకపోతే ఏంటంటే మీ అందరికి కూడా నేను మాదిగ కులానికి సంబంధించిన బిడ్డను. అట్లా నేను మాదిగీకరణ ఎప్పుడో చెందిన వాస్తవానికి. నేను మాదిగని కాకపోయినా మాదిగలలో మమ్మీగా పోయింది, వాళ్ళతో తింటూ వాళ్ళతో జీవనం సాగిస్తున్నాను. కాబట్టి నేను ఒక మాదిగని కానీ చెప్పబడ్డాను. నాకు అది నేను గ్రేట్గానే ఫీల్ అవుతా వాస్తవానికి. ఎవరు నమ్మరు, నేను కాదంటే కూడా నన్ను నమ్మరు, అది నేనేం చేయలేదు దానికి. కాకపోతే నేను ఒక విశ్వకర్మ కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డను. నా పేరు కంచోజు అంజయ్యచారి. కానీ ఇప్పుడు ఏమంటారంటే దరువు అంజన్న అంటారు అనమాట. ఎక్కడ పోయినా కానీ అదొక ఏమంటారు, అదొక మార్క్ లాగా అయిపోయింది అనమాట. వాస్తవంగా అంజన్న గొప్పతనం ఏంటంటే ప్రతి సామాజిక ఉద్యమంలో అంజన్న ఉన్నాడు. అంజన్న అంటే దరువు సంస్థ నుంచి దరువు కార్యక్రమాలు, వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరిగేటప్పుడు మా సంస్థ ద్వారా ఉండడము వేరు, అట్లనే వ్యక్తిగా కూడా తాను ఏ సందర్భమైనా కూడా ఎక్కడికైనా స్పందించి వెళ్తాడు. అట్లా మనం గమనిస్తే అంజన వల్ల అమ్మ అనారోగ్య పరిస్థితిలో ఉన్నది, ఆరోగ్యం బాగాలేదు, ఆమెకు రెగ్యులర్గా హాస్పిటల్ తీసుకెళ్లే సందర్భం. అట్లాంటి సందర్భంలో కూడా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఉద్యమం జరుగుతూ ఉన్నది, వర్గీకరణ ఉద్యమము. అది గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమంలో సాంస్కృతికంగా ఒక పెద్ద పాత్ర పోషించే సందర్భం వచ్చింది. ఆ సాంస్కృతికంగా పెద్ద పాత్ర ఏంది, 1,00,000 డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమం. అరే దీంట్లో నేను ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అందరూ కవులు కళాకారులు ఆర్గనైజ్ అయిపోయి వాస్తవంగా ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ కూడా ఐక్యమై వివిధ రకాల పాటలు అవన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుడు అంజనకు అనిపించినారే ఇది ఒక సామాజిక అంశం కదా, ఇది ఒక కులానికి సంబంధించిన అంశం కాదు, ఇది అందరికీ సంబంధించిన అంశం. ఒక సమాజంలో వివక్ష జరుగుతూ ఉన్నది, ఆ వివక్ష వైపు నియంత్రించబడ్డదని చెప్పేసి దరువు సంస్థ తరపునైనా తన వ్యక్తిగతంగా అయినా అమ్మ ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఇలా 1,00,000 డప్పులు వేల గొంతులలో బీసీ కళాకారులందరినీ, మిగతా కళాకారులందరినీ ఐక్యం చేయడంలో అంజన్న పాత్ర చాలా కీలకము. వర్గీకరణ ఉద్యమంలో, ప్రధానంగా వర్గీకరణ ఉద్యమంలో 1,00,000 డప్పులు వేల గొంతులలో అన్నది ఒక డప్పు ఉంది, అన్నది గొంతుంది. కానీ చాలా మంది గొంతు లేనోడు డప్పు లేనోడు వర్గీకరణ నాతుడు అని చెప్పుకుంటుంది. ఇది విచిత్రం అనిపిస్తా ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.